అందరికీ నమస్తే. ఈరోజు మా తోటలో మడి నాటుతున్నాము. కూలోళ్ళు వచ్చినారు. కూలోళ్ళు వచ్చి నారు వీకినారు. నారు వీకిండి అదంతా నేను కైల్లోకి మోస్తున్నాను. కూలోళ్ళు నారు పీకే లోపు నా కైలన్నీ నేర్పుకున్నాం. మేము నేర్పుకొని ఇప్పుడు నారు మోస్తున్నాను. మా అన్న నాట్ల కింద వేసే ముందు ఎత్తుకొచ్చేపోయినాడు. నిన్నే ఎత్తుకు రావాల్సిండేది. నిన్న లేట్ అయింది. అంతా నిన్న పాకమందోలుకొని గెనాలు పోయినట్టు గెనాలు పెట్టుకొని లేట్ అయ్యింది. అందుకనే ఈరోజు ఎత్తుకొచ్చేవినాడు. అంతలోపల ఈ నార అంతా బయటకు వేసుకొని మోసుకోవాలి. కైలేకంతా మోసుకోవాలా. ఈ నార మోసేది ఎట్లుందంటే ఈ కైలు ఎట్లున్నాయంటే జంపుగా ఉన్నాయి. 4 ముక్కు సెకంగా లేదు. జంపుగా ఎంత జంపు ఉండే అంత జంపు ఉన్నాయి. ఎడల్పు లేదు. ఇక్కడి నుండి ఆ లాస్ట్ ఊరికి మోసే తలకే మెడశిరాలన్నీ నస్తాయి. అయినా తప్పదు, మోయాల్సిండేదేను. ఈ పక్క బీడుంది కాబట్టి ఈ సైడ్ ఈ పక్క నింటి మోస్తున్నాము. లేదంటే కైల్లోనే వెళ్ళుకొని పోవాలి. ఈ పక్క వాళ్ళు మాకంటే ముందుగాలిగే నాటేస్తుండ్రు దున్నుకొని. కానీ ఈసారి కొంచెం లేట్ చేసినారు. మాకైతే ఇప్పుడు పర్వాలేదు. ఈ పక్క మోసేకి బాగా అనుకూలంగా ఉంది. లేదంటే కైల్లో నెడసల్లంటే కాలు విక్కంట సిక్కుంటుంటే ఈ పాదాలన్నీ నానిపోయి మెత్తగా అయిపోయింటాయి. ఈ కైల్లో నెడసల్లంటే రాళ్ళు కట్టెపుల్లలు ఇట్లాట కుచ్చుకొని ఇట్లే బాగా మండతాయి ఎరకాళ్ళు. కానీ మాకు మేలు ఈ పక్క బీడు పెట్టినాక. వీళ్ళు కానీ రేపు మర్నాడు దున్ని నాటేస్తారు. మాకైతే ఇప్పుడైతే పర్వాలేదు. మేమే ఫస్ట్ నాటినాము. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళే ఫస్ట్ నాటేస్తుండ్రి. కైల్లో నడిసేకి బీడులో నడిసేకి చాలా తేడా ఉంటుంది. బీడు నేలలో నడిసాలంటే నడిసచ్చు బిరిబిరి. కైల్లో నడిసాలంటే చూడు చిన్నగా పోవల్ల. ఎందుకంటే కాళ్ళు చిక్కుంటుంటాయి. బిరిబిరి పోయే కాదు. లేదంటే పడతాం కిందకి. ఇక్కడి నుండి ఎంత దూరం ఎత్తుకుపోవాలి నార. పైనగిన నార పోసుకునింటేగిన ఏదైనా బట్ట తీసుకొని బట్టలేకేసుకొని కైల్లో ఎగ్గుకొని వస్తుంటిమి. మా అన్న మందు ప్యాకెట్ ఎత్తుకొచ్చినాడు. నాట్ల కిందకి వేసే మందు ప్యాకెట్ చూడండి. ఇదే మందు ప్యాకెట్. మా అన్న బ్యాగ్ ఆల్రెడీ ఉప్పు వేసినాడు. ఉప్పు తీసుకొని పోయి చెల్లుతున్నాడు. చూడండి, ఆడవాళ్ళు అప్పుడే నాటేస్తున్నారు. రెండో కాయ నాటుతున్నారు. మా అన్న ఇక్కడ మందు చల్లుతున్నాడు. ఫస్ట్ కాయ నాటేసినారు. గెనాలంటే పోయి చుట్టూ చల్లుతున్నాడు. కైలోకి దిగే కాదు కదా, ఇప్పుడు నాటినారు. అందుకని చుట్టూ గెనాల మీద పోయి చెల్లేస్తున్నాడు అంతాను. ఆడవాళ్ళంతా నాటేస్తున్నారు. పాటలు కూడా పాడుకుంటున్నారు. వాళ్ళు ఆడవాళ్ళ పాటలు ఉంటాయి కదా, పనుల్లో పాటలు పాడుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. మా అన్న ఈ కై అంతా చెల్లేసినాక నాటుకోకుండే కైల్లో కానీ చల్లుతున్నాడు. చూడండి, ఒక పక్క నాటుతున్నారు. మందు చల్లుతున్నాడు ఒక పక్క. మొన్న చెల్లేదైతే బెరిగిన అయిపోతుంది. లేట్ ఏం కాదు. బిరిబిరి చెల్లకంట పోతాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.